ఇదిగో ప్రభా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా స్థానం యేసయ్యా, నీవే నా జీవం యేసయ్యా. మరువలేనయ్యా అందరూ కలిసి పాడదాం. నేను పాడతానికి మీరు కూడా పాడాలని ఆశపడతాను. దేవుని సన్నిధిలో ఒక దినము కంటే 5 దినాలతో సమానమైన దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి దినములో దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మేము మీకు అత్యంత దగ్గరగా రావటానికి మాకు కృప చూపండి. మా జీవితాలు సరి చేసుకుంటానికి సహాయం చేయండి. ఎంతో ఆసక్తిగా మేము అందరము కూడుకున్నాము నాయన. మీ కృప, మీ కనికరము, మీ దయ మా అందరి మీద ఉంచండి నాయన. మీ కటాక్షము మా మీద ఉంచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. వందనాలు ఎల్లప్పటికీ మా రక్షకుడైన యేసునాథుని ద్వారా తండ్రి మీకు సమర్పించి మిమ్మల్ని స్తుతించి మిక్కిలి వినయముతో, విధేయతతో, భక్తితో, వణకుతో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చర్చ్ అనేది ఒక స్థలంలోకి ఏర్పాటు చేయబడి ఉన్నది. సంగమం అనేది ఎదగట్ల. ఎందుకంటే ఆనాటి కాలంలో పోప్ వారి యొక్క ఆదేశం ప్రకారము బైబుల్ అనేది ఎవరికి చాటింపు చేయడానికి వీలు లేదు. కేవలము అక్కడున్న ఫాదర్స్, ప్రాముఖ్యంగా మరి 16వ శతాబ్దంలో మరి మార్టిన్ లూథర్ గారు ద్వారా ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చిన సందర్భం అందరం ఎరిగి ఉన్నాం. అయితే ఆ తదుపరి గనక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 18వ శతాబ్దము అనగా 1793లో మొట్టమొదటిగా విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చారండి. హీ వాజ్ ద ఫస్ట్ బ్యాప్టిస్ట్ పాస్టర్. ఆయన వచ్చి ఏం చేశాడు అంటే, ఇంత పెద్ద సమూహంలో దేవుని యొక్క వాక్యము కొత్తగా ఉన్నది, వాక్యాన్ని వెదజల్లాలి అంటే ఇంకా అనేక మంది సమస్తలు రావాలి, అనేక మంది బిడ్డల ముందుకు రావాలని ఆయన తలంపుతో వారి స్నేహితుడికి తెలియజేశాడట. ఎవరా వారి స్నేహితుడు అంటే బ్యాప్టిస్ట్ సంఘం వాడు కాదు, ఒక మిషనరీ సొసైటీకి చెందినవాడు. వాళ్ళ స్నేహితుడికి మాట్లాడుతూ, ఇదిగో పలానా విశాఖపట్నంలో, పలానా భారతదేశంలో సువార్తకు కరువైంది, దయచేసి ఒకవేళ నీవు గనక పూనుకున్నట్లయితే మీరు రావాలి అని తన స్నేహితుడికి తెలియజేసినప్పుడు వారందరూ, వారి స్నేహితులంట వారందరూ కూడుకున్నారు. ఎక్కడ అంటే ఒక హోటల్లో, ఒక టీ షాప్ లో, ఒక కాఫీ షాప్ లో కూర్చొని వారు మాట్లాడుకుంటూ తీర్మానం తీసుకున్నారంట, భారతదేశానికి సువార్తను మనము తీసుకొని వెళ్ళాలి. అందుకే ఈ లండన్ మిషన్ అన్నది 1795వ సంవత్సరంలో స్థాపించబడింది. ప్రియమైన దేవుని ప్రియులారా, 1795లో స్థాపించబడింది. కానీ 1805వ సంవత్సరంలో
లండన్ నుంచి మిషనరీలు ఇక్కడికి రావటం జరిగింది. వారు వచ్చి కేవలము వాళ్ళు స్టార్ట్ చేసింది చర్చ్ కాదండి. వాళ్ళు స్టార్ట్ చేసింది ఏమిట్రా అంటే బిడ్డలకు చదువు చెప్పడానికి, అక్కడున్న కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ చేయడానికి, ప్రాముఖ్యంగా మరి మా యొక్క చర్చ్ ప్రాంగణంలో నెలకొల్పబడినది ఏమిటంటే ఈ రోజు మనం చదువుతున్న ఈ తెలుగు భాగము అనగా ఈ తెలుగు గ్రంథము అక్కడ అనువాదం చేయబడినదండి. సో రేపటి దినాన మీరు ఆ చర్చ్కి వచ్చినప్పుడు మీకు అన్ని మా యొక్క ఫార్మర్ సెక్రటరీ గారు కానీ నేను కానీ అక్కడ ఉన్న వారు అందరూ చక్కగా ఫొటోస్ చూపిస్తూ ఉంటాం. ఇంకా ఈ గొప్పగా ఆలోచించాలంటే గొప్ప దైవజనులు పురుషోత్తం చౌదరి గారు మరి 75 కీర్తనలు రచించిన గొప్ప వ్యక్తి, అలాగే పులిపాక జగన్నాథం గారు 37 కీర్తనలు రచించిన వ్యక్తి. వీరందరూ ఆ సంఘంలో మిషనరీలుగా పరిచయం చేస్తున్నారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే సంఘానికి చెందిన పులిపాక జగన్నాథం గారి యొక్క మనవరాలు మరి షీ వాస్ ద ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఇన్ ఇండియా. సిఎంసికి మొట్టమొదటి ప్రిన్సిపల్. మరి అటువంటి గొప్ప యోగురాళ్ళు అటువంటి సంఘంలో పరిచయం చేస్తున్నారు. మరి ఆ సంఘము విశాఖపట్నంలో ఉండటము, అది ఆ సంఘానికి సభ్యులుగా ఉండటము, ఆ సంఘంలో కాపరిగా పరిచయం చేయటం అన్నది దేవుడు గొప్ప భాగ్యం. అయితే అది మేము వశం చేసుకుంటాం కాదు, కానీ దేవుడు మనందరితో మాట్లాడటానికి దేవుడి గొప్ప అవకాశం ఇచ్చినారు. ప్రియమైన దేవుని సంఘమా ఉన్నారు లోకలేనండి, లోకం. కానీ మా ప్రియులు ఎస్ఎన్కే మోసెస్ గారు ఉన్నారు, మీ అందరికి తెలుసు. వారు మా సంఘస్థులు. ఆయన క్రైస్తవుల కంటే అన్ని జనులకి బాగా తెలుసు. ఆయన క్రైస్తవులుగా ఎస్ఎన్కే మోసెస్ గారు ఎవరు అని అంటారు, కానీ మీరు మెయిన్ బజార్లోకి వెళ్ళి ఎవరైనా మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి ఎస్ఎన్కే మోసెస్ గారు తాలూకా అంటే ఓ మీకు 100 రూపాయలు చెప్పారా, ఓ వద్దులేండి 50 రూపాయలు ఉంటారు. అంటే నేను ఆయన గురించి మాట్లాడలా, తన యొక్క సాక్ష్య జీవితం ద్వారా ఒక నూతనత్వాన్ని ఆయన నెలకొల్పి ఉన్నాడు. ఆయన ఇప్పుడే కాముకున్నాడా అంటే మా పాస్టర్ గారిని పిలవండి, మా తమ్ముడిని పిలవండి, మా అన్నని పిలవండి, మా అక్కని పిలవండి, మా చెల్లిని పిలవండి, మా ఫ్రెండ్ని పిలవండి. అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. మీ కుటుంబస్తులు కూడా మీ గ్రూప్లోనే మీ బిడ్డలకు పరిచయించండి. కేవలం వెళ్ళిన వారు మాత్రమే అలుమునై మీటింగ్ గా కలవటం కాదు, కానీ అరే అంకుల్ రా, అరే తాతయ్య అయ్యగారు రా అని పరిచయం చేయటం ద్వారా మనం ఈ యొక్క గ్రూప్ ని ఇప్పుడు కాదు ఈ 2వ యూనియన్ కాదు, యూ కెన్ హ్యావ్ 127th యూనియన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన జీవితాలని నూతన పరుచుకుంటూ ఉండాలి. ప్రియమైన ఒక భయంకరమైన వరవడి